ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. మనం ఈ దినమున చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. అక్కడ మనం చూసినట్లయితే దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏం చేయాలి అనేది అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనేసి. అక్కడ జరుగుతున్న సంఘటన చూసినట్లయితే ఒక తండ్రి తన కుమారుడి కోసం ఎంతో నమ్మకంతో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉన్నాడనమాట. తన కుమారుడు చిన్న ప్రాయం నుంచి కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఆయన ఒక దయ్యం చేత పీడింపబడుతూ ఉన్నాడు అనేది అక్కడ మనం గమనించవచ్చు. బాల్య దినం నుండే ఆ చిన్నవాను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా అక్కడ చూస్తున్నాం. ఈ తండ్రి వేదన, తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క ప్రయత్నం అక్కడ మనం చూసినట్లయితే తన కుమారుడికి స్వస్థత జరగాలి అని ఎంతో ఆశతోటి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను అనేసి. ముఖ్యంగా మనకు కూడా ఒక బాధ్యతని ఇస్తూ ఉన్నాడు. నమ్మకం ఉంచటము, అపనమ్మకం లేకుండా ధైర్యంతో, విశ్వాసంతో దేవుడు తప్పకుండా ఈ కార్యం చేస్తాడని ఎంతో నమ్మకంను అక్కడ చూపించాలి అనేది చూడవచ్చు. ఎందుకంటే ఆ తండ్రి అక్కడ తర్వాత కూడా వేడుకుంటాడనమాట, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను అనేసి 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఆ అపనమ్మకాన్ని కూడా నాకు చోటు ఇవ్వకుండా నేను పూర్తిగా నమ్మకం ఉంచి విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా ఈ కార్యం జరుగుతుంది అనేది తండ్రి అక్కడ గ్రహిస్తూ ఉన్నాడనమాట. అందుకే అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను అనేసి. సహాయము చేయమని అన్ని అక్కడ చూసినట్లయితే కన్నీళ్లు విడిచి ఎంతో ప్రాధాయపడి నాలో ఉంటున్న ఈ అవిశ్వాసం, ఈ అపనమ్మకాన్ని తీసివేసి పూర్తిగా ఒక నమ్మకాన్ని నాకు దయచేయాలి దేవుడు, అలా అయితే సమస్తము సాధ్యమే అనేది అక్కడ యేసుప్రభు వారు చెప్పారు కాబట్టి అది ఆయన విశ్వసిస్తున్నాడు. ఇప్పుడు నేను పూర్తిగా నమ్మకం కలిగి ఉంటే తప్పకుండా దీన్ని సాధ్యపరుస్తాడు దేవుడు, నా బిడ్డకి స్వస్థతనిస్తాడు దేవుడు, తప్పకుండా నేను అక్కడ ఒక అద్భుతాన్ని చూస్తాను అనేసి ఆయన ఆశపడి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆ ప్రార్థన చేసినట్లు బిగ్గరగా చెప్పినట్లు మనం గమనించవచ్చు. కాబట్టి మనము కూడా ఆ తండ్రి వలె అపనమ్మకాన్ని తీసేయి తండ్రి, నాకు నమ్మకాన్ని ఇవ్వు, ఏదైనా సరే సాధ్యపరిచే దేవుడు మీరు, కాబట్టి తప్పకుండా మీరు మాకుంటున్న ఈ ప్రతి ఇబ్బంది విషయంలో అన్నిటినీ మీరు సాధ్యపరిచి మమ్మల్ని సాక్షిగా నిలవబెడతారు. ఆ తండ్రి వంటి నమ్మకాన్ని మాకు కూడా కలుగచేయని మనందరం కూడా ఆ తండ్రి ఏ రీతికైతే బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడో, సహాయం చేయమని అరుస్తున్నాడో, చెప్తూ ఉన్నాడు, అక్కడ కన్నీళ్ళు విడిచి ఆ వేదనతోటి ఆయన అక్కడ ఆ తండ్రి తన బిడ్డ కొరకు చేస్తున్న ప్రయత్నం చూడవచ్చు, ఆశ చూడవచ్చు, నమ్మకం చూడవచ్చు. మనము కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగుదాము. తప్పకుండా మన జీవితంలో దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు అని ఎంతో మందికి ధైర్యంగా చెప్పేవారిగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.